నిరుద్యోగుల భవిష్యత్ కోసం టీ సేవ్ పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం బాధ్యులు మామిడి రామచంద్రం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో దీక్ష నిర్వహించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,19,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని పిఎస్సి పేపర్ లీకేజ్ కేసులో అసలు దోషులను కఠినంగా శిక్షించి బోర్డును రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు వైఎస్ఆర్ టీపీ నేతలు. ఇక్కడ నిరుద్యోగుల కోసం షర్మిలక్కమ్మ అధినేత్రి పిలిపించిన మేరకు ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతోంది. నిరుద్యోగుల కోసం మొట్టమొదటిగా పార్టీ పెట్టకముందుకే 72 గంటలు దీక్ష చేసి నిరుద్యోగుల కోసం నేను అంటూ అండగా ఉండి భరోసా కల్పించిన రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొదటి వ్యక్తి మా అధినేత్రి వైఎస్ షర్మిల గారే. ఇప్పటికి కూడా ప్రతి మంగళవారం ఆమె పాదయాత్ర చేస్తూనే నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తూనే నిరుద్యోగుల కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పోరాడుతున్న మహిళ ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ షర్మిల గారే. ఇకనైనా షర్మిల గారు చేసిన పోరాటాన్ని నిరుద్యోగులు గుర్తించాలి. అలాగే కేసీఆర్ గారు కళ్ళు తెరిచి ఎవరైతే సర్వే చేసిన రిపోర్టు ప్రకారం 1,91,000 ఉద్యోగాలు ఉన్నాయని ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని సర్వే రిపోర్ట్ వచ్చింది. ఆ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేసీఆర్ గారు అసెంబ్లీలో కూడా 80,000 ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని చెప్పినాడు. దాన్ని కూడా మాట తప్పి 8,000 నోటిఫికేషన్ ఇచ్చి అది కూడా మోసం చేసి లీక్ చేసి టీఎస్పీఎస్సీని లీక్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు మాత్రమే. అలాగే ఇప్పుడు 10th పరీక్షలు కూడా లీక్ చేసి విద్యార్థుల కడుపోటి రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాలకు ఏం చెప్పదలుచుకున్నాడో గవర్నమెంట్ చెప్పాలని కోరుతా ఉన్నాను. అధినేత్రి వైఎస్ షర్మిల గారి పిలుపు మేరకు టీ సేవ్ కార్యాచరణలో భాగంగా ఈరోజు ఎల్బీ నగర్ నడి ఒడ్డున రిలే నిరాహార దీక్షకు కూర్చోవడం జరిగింది. మామిడి రామచంద్ర గారి ఆధ్వర్యం